కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని లక్కిరెడ్డిపల్లిలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గన్మెన్లతో పోలింగ్ కేంద్రాల వద్ద తిరగవద్దంటూ గృహ నిర్బంధం చేశారు. 6 అనుమతి ఉన్నా హౌస్ అరెస్టు చేయడంపై శ్రీనివాసరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, శ్రీనివాసరెడ్డి గృహ నిర్బంధానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శర్మ, కడప జిల్లా రాయచోటిలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని కొద్దిసేపటి క్రితమే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పోలింగ్ ఏజెంట్ గా, జనరల్ ఏజెంట్ గా ఆయనకి ఆర్ఓ నుంచి అనుమతి ఉన్నప్పటికీ కూడా ఆయన పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతుండడంతో పోలీసులు మీరు ఇలా తిరగకూడదు, గన్మెన్ అంగరక్షకులుగా ఉన్నటువంటి మీరు పోలింగ్ కేంద్రాల వద్ద తిరగవద్దని ఆయన బలవంతంగా లక్కిరెడ్డిపల్లికి తీసుకెళ్లి ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. అయితే నాకు ఆర్ఓ అనుమతి ఉంది, ఎందుకోసం ఇట్లా చేశారని అడిగినా పోలీసులు మాత్రం సమాధానం చెప్పకుండా గన్మెన్ ఉన్న కారణంతో మీరు ఇలా తిరగకూడదు అనేటువంటి మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి, కాబట్టి మీరు పోలింగ్ కేంద్రాల వద్ద రాయచోటిలో ఏ పోలింగ్ కేంద్రం వద్ద తిరగకూడదని, అదేవిధంగా రామాపురం, లక్కిరెడ్డి ప్రాంతాల్లో కూడా తిరగకూడదని వాళ్ళు బలవంతం చేయడంతో ఆయన గత్యంతరం లేని పరిస్థితిలో ఆయన నివాసంలోనే గృహ నిర్బంధంలో ఉన్నారు. అయితే దీనిపైన ఆయన తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తూ ఆయన సోదరుడు రాయచోటి నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా రమేష్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన కోసం ఈయన జనరల్ ఏజెంట్ గా అనుమతి తీసుకుని పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్తుండడంతో ఈ వైకాపా నాయకులు చెప్పినటువంటి అభిప్రాయానికి పోలీసులు మమ్మల్ని ఇక్కడ ఈ విధంగా గృహ నిర్బంధం చేశారని కూడా ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా రామాపురం మండలంలో దాదాపు ఒక 10 పోలింగ్ కేంద్రాలలో వైకాపా వాళ్ళు ఏకపక్షంగా పోలింగ్ నిర్వహించుకుంటారు. అందుకే నేను ఇక్కడ ఈ ప్రాంతంలో ఏజెంట్ గా కూర్చోవడానికి ఉన్నాను, కానీ పోలీసులు మాత్రం ఏకపక్షంగా తమను గృహ నిర్బంధం చేశారని కూడా తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శర్మ, ధన్యవాదాలు మురళి.